ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ప్రేమను బాధ్యతను చూపించేది కూడా కూతురుతో సమానం. తను ఏమనుకుంటుందో చెప్పింది, నేను కూడా అదే అనుకుంటున్నాను. నన్ను కొడతావా? కొట్టు, తర్వాత ఏం జరుగుతుందో చూసుకుందాం. నేను నీ బాస్ని. నాతో ఇలాగేనా మాట్లాడేది? బాస్కి ఉండవలసిన లక్షణాలు తమరికే ఉన్నాయి. మరో ఆడదాని మాంగళ్యాన్ని దోచుకుందామని అనుకుంటున్నావు. అటువంటి బ్రతుకు ఎందుకు? అగ్ని కంటే పవిత్రమైన ఈ తాళిని లాక్కుందామని అనుకుంటున్నావు. ఏం బాగుపడతావు? నేను 7 అడుగులు నడిచిన మనిషి వెనుక నువ్వు 7 అడుగులు నడుద్దామని అనుకుంటున్నావు. అటువంటి జీవితం ఎందుకు? నా కంట్లోంచి కన్నీరు కారినప్పుడు నీ తల మీద తలంబ్రాలు పడితే పైనుంచి దేవతలు ఆశీర్వదిస్తారని అనుకుంటున్నావా? ఏ రకంగా మీది పెళ్ళవుతుందని అనుకుంటున్నావు? నా మనసు నిండా అతనున్నాడు, అతని మనసు నిండా నేను ఉన్నాను. తన మనసులో నీకు చోటు ఉండదు. పడక గదిలో ఉంటే చాలు అని అనుకుంటున్నావా? మర్యాదగా మాట్లాడు. నోటికి ఇష్టం వచ్చింది మాట్లాడకు. మనసు రగిలిపోతుంది, గుండె తరక్కుపోతుంది, కడుపు మండిపోతుంది. ఇలా మాట్లాడక ఇంకెలా మాట్లాడమంటావు? ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావు. మీ పెళ్ళైన తర్వాత నీ దగ్గర నుంచి మరో ఆడది తన్నుకుపోదాము అని చూసిందనుకో, అప్పుడేం చేస్తావు? అదెలా కుదురుతుంది? చంపేస్తాను. ఇప్పుడు నువ్వు చేస్తున్న దాంట్లో తప్పు లేనప్పుడు అప్పుడెలా అవుతుంది? నువ్వు వదులుకున్న వాణ్ణి, వద్దనుకుంటున్న వాణ్ణి నేను చేసుకుంటున్నాను. అలాంటప్పుడు నీకేంటి సమస్య? వద్దనుకుంటున్నాను అని నేను నీతో చెప్పానా? నా భర్త నాకు కావాలి, నా భర్త నాకు దక్కుతాడు. చూస్తూ ఉండు. ఏం జరుగుతుంది అసలు? నిజం దాచడం మంచిది కాదని నేను చెప్పాల్సింది చెప్పేశాను. మాయ మనసు మార్చుకుంటుంది అనుకున్నాను. తన పేరెంట్స్ నిర్ణయం మార్చుకుంటారనుకున్నాను. అటు వాళ్ళు కానీ అమ్మ వాళ్ళు కానీ ఎవరి మాట వినే పరిస్థితిలో లేరు. ఇటు నువ్వు కూడా అక్షయ్ని వదులుకోవడానికి సిద్ధపడడం లేదు. ఇందాక నాన్న నా దగ్గరకొచ్చి అవనిని వదులుకోవద్దు, జీవితంలో చాలా కోల్పోతావని నాకు హితబోధ చేశారు. అక్షయ్ విషయంలో తప్ప నాకు అవని మీద ఎటువంటి కోపం లేదు నాన్న అని చెప్పాను. చివరిసారిగా అవని దగ్గరికి వెళ్లి మాట్లాడదాం పదా అన్నారు. నేనొచ్చాను. అక్షయ్ ఫోటో పట్టుకొని బాధపడుతూ కూర్చున్నాం. మాట్లాడడం వల్ల ఏ ప్రయోజనం లేదని వెనక్కొచ్చేశాను. అవని, ఇప్పుడు అడుగుతున్నాను, అక్షయ్ విషయంలో అడగటం ఇదే ఆఖరిసారి అవుతుంది. తనని మర్చిపోయి నా దగ్గరకు వస్తావా రావా? నిజాలు నిర్ధారణ కానంత వరకు అక్షయ్ను నా బిడ్డగా అంగీకరించలేను. నిర్ధారణ అయిన తర్వాత అంగీకరిస్తాను. అప్పటి వరకు తన ఊసెత్తకుండా వస్తావా రావా? నువ్వు వస్తానని చెప్పు, ఈ క్షణమే అన్నీ ఆగిపోతాయి. ఇప్పుడు నువ్వు నాకు మాటిచ్చావంటే శ్రీకర్ భార్యగానే ఉండాలి, అక్షయ తల్లిగా కాదు. నీ నిర్ణయం ఏంటో చెప్పు.
అవకాశాలు పదే పదే కాళ్ళ దగ్గరికి రావు. ఇది అవకాశం ఎలా అవుతుంది? అన్యాయం అవుతుంది. దీనికి నా మనసు ఒప్పుకునుంటే ఇన్ని రోజులు ఎందుకు ఆగేదాన్ని? ఎప్పుడో మీ ఇంట్లో అడుగు పెట్టేదాన్ని. ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో బావా, నిజాలు బయటపడిన రోజున అందరితో పాటు నువ్వు అక్షయ్ను ద్వేషించినందుకు ఎంతో బాధపడతా. సాధారణంగా ఏ ఇంట్లో అయినా అత్త వేధింపుల వలనో ఆడపడుచు సాధింపుల వలనో పుట్టిన సంతానం మీద నిందలు వేయడం జరుగుతుంది. భర్త అనేవాడు ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మడు, ఖండిస్తాడు. కానీ నా దురదృష్టం ఏంటంటే నువ్వు కూడా అనుమానిస్తున్నావు. అదే తట్టుకోలేకపోతున్నాను. బిడ్డను వదులుకోమంటే ఏ తల్లి వదులుకోదు. అవసరమైతే బిడ్డ కోసం ప్రాణం వదులుకోమన్నా వదులుకుంటుంది. శ్రీకర్, అంతా విన్నాన్రా. నువ్వు దీన్ని బ్రతిమాలుకోవాల్సిన అవసరం లేదు. అక్షయని మర్చిపోయి వస్తానన్నా ఇప్పుడు నేను అంగీకరించే పరిస్థితుల్లో లేను. ఇది మనందరినీ బాధ పెట్టింది. మీ పెళ్లి విషయం బయటపడితే మాయతో సంబంధం క్యాన్సిల్ అవుతుందని అనుకుంది. అలా జరక్కపోయేసరికి నీ దగ్గరకొచ్చి తీయని కబుర్లు చెప్తోంది. దీని మాయలో పడకు. కాసేపట్లో నిశ్చితార్థం జరగబోతుంది. ఇంకా దీంతో నీకు మాటలేంటి? పద. అవని శ్రీకర్ల పెళ్లి విషయం బయటపడటం పెద్ద బ్లాస్టింగ్ అయ్యి నిశ్చితార్థం పెళ్లి క్యాన్సిల్ అయిపోతుందని అవని ఆశపడినట్టుంది పాపం. నేను రివర్స్ గేర్లో వెళ్లేసరికి అవని అర్చనలకు పెద్ద షాక్ తగిలింది. ఇంకా మా జోలికి రారు. అందరి ముందు అవని అడ్డం క్లియర్ అయిపోయింది.